బలహీన వర్గాలనే పదం పలకడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బలహీన వర్గాల్ని అనగదొక్కి ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీసీ గర్జన పెడతావో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతాను. ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అనగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే అనేక మంది, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశాడు, అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఇవాళ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జోగి రమేష్ గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, అలాగే అక్కడ విచ్చేసినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున మీ గొంతులు మోగబోయినాయా? అక్రమ కేసులు కట్టి జైల్లో పెట్టి అమాయకుల్ని, బీసీ సోదరుని నడి రోడ్డు మీద హత్యలు చేస్తూ ఉంటే కనీసం మీ గొంతు పెగలలేదే? కనీసం ఆ రోజున ఇది తప్పు అనే మాట మీరు మాట్లాడలేదే? కనీసం ఒక్క బలహీన వర్గాలకు చెందినటువంటి అమాయకుల్ని కనీసం వచ్చి మీరు పరామర్శ చేశారా? వాళ్ళని జైలు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వస్తే ఊరేగింపులు చేశారు. మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి? ఇదొకటే కాదు, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత కోశారు. 34% నుంచి 24%కి రిజర్వేషన్ల కోతకు వస్తే ఎక్కడికి పోయారు వైఎస్ఆర్ పార్టీ బీసీ నాయకులని నేను అడుగుతా ఉన్నా. మరో రోజున కార్పొరేషన్ల పేరుతో దగా చేస్తే మీరందరూ ఎక్కడికి పోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు యూనివర్సిటీల్లో ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా పెట్టడానికి అర్హత లేదా బీసీలకి? 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అవకాశం కల్పించలేనటువంటి వ్యక్తులు మీరా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ బలహీన వర్గాల్ని మోసం చేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీరు చేయాలంటే అది సాగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు జోగి రమేష్ గారికి ఏ అర్హత ఉంది? మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు. అక్రమ మద్యం వ్యాపారం, మరి ఇవాళ చూసాం, సొంత కోడల్ని అదనపు కట్నం కోసం మరి చిత్రహింసలో పెట్టారని చెప్పి ఆ తల్లి వచ్చి వాళ్ళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మీ యొక్క నైజం, మీ యొక్క ఆలోచనలు. ఇవాళ మరొక నాయకుడు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు ఆ రోజున బలహీన వర్గాల యొక్క మరి తలదించుకునే విధంగా మోకరిల్లి మరి దండాలు పెట్టావే సుబ్బారెడ్డి గారికి. మరి అవమానం కాదా అది బలహీన వర్గాలకి? అదే కాదు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక్క బీసీ నాయకుడినన్నా మీరు కూర్చోబెట్టగలిగారా? ఢిల్లీ వెళ్తే ఆయన బంధువులు లోపల పెట్టుకుని ఆయన సమావేశం పెట్టుకున్నాడు తప్ప కనీసం ఒక్క పార్లమెంట్ సభ్యుడిని, బీసీ పార్లమెంట్ కానీ ఎస్సీ పార్లమెంట్ సభ్యులు కానీ కనీసం లోపల్లో కూడా పిలవకుండా తలుపు దగ్గర నుంచో పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మర్చిపోతారనుకుంటా ఉన్నారు. ఎన్ని అవమానాలు చేశారు మీరు? దాదాపు 74 మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకున్నారు.
కాళహస్తిలో ఒక రజక సోదరి లోకేష్ గారికి పలకరించిందని చెప్పి బడ్డీ కొట్టును పగలగొట్టి తగలబెట్టి ఇచ్చేసారు. ఇవన్నీ బలహీన వర్గాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? కనీసం ఆ రోజు వచ్చి మీరు ఒక్కరినన్నా మీరు పలకరించారా? అన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయారా? ఇవాళ గర్జన పేరు పెట్టి ఇవాళ బలహీన వర్గాల్ని ఏదో చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్లో దాదాపు 9 మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అతి కీలకమైనటువంటి ఫైనాన్స్ కానీ, అలాగే R&B కానీ, ఎక్సైజ్ కానీ అతి కీలకమైనటువంటి పదవులు ఆ రోజునే ఆయన బలహీన వర్గాలకు ఇచ్చి ప్రోత్సహించారు. వాళ్ళందరి మీద మీరు కేసులు కట్టారే. ఈరోజు అతి కీలకమైనటువంటి రెవెన్యూ కానీ, హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, మైనింగ్ అండ్ ఎక్సైజ్ కానీ, ఇలాంటి అతి కీలకమైనటువంటి మరి ప్రభుత్వంలో బాధ్యతలు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే కూటమి ప్రభుత్వాన్ని. కానీ మీరేం చేశారు? ఆ నాయకుల మీద అక్రమ కేసులు కట్టించి జైల్లో పెట్టించినటువంటి చరిత్ర మీది. ఈరోజు అనేక రకాలుగా ఇవాళ చూసాం. మీరు చేసినటువంటి తప్పుదలు ఇవాళ జోగి రమేష్ గారు అక్రమ మద్యం చేశారనేది వాస్తవాలన్నీ కూడా సాక్ష్యాలతో ఉన్నాయి కదా. అలాగే సిదిరి అప్పలరాజు తన కుమారుడిని కాపాడుకోవడం కోసం అతని కుమారుడు యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించాలని ప్రయత్నం చేశారు తప్ప అక్కడ చనిపోయినటువంటి ఒక బీసీ సోదరుడు, ఒక యాదవ్ సోదరుడు యాక్సిడెంట్లో చనిపోతే కనీసం అతనికి ట్రీట్మెంట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా అతని చావుకు కారణమైనటువంటి వ్యక్తి సిదిరి అప్పలరాజు గారు కాదా? కేసును కూడా తారుమారు చేయడానికి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుమారుని కాపాడుకోవడం కోసం వేరే వ్యక్తులను పెట్టి కేసుని తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది నేరం కాదా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే అతని మీద కేసు కడతారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి పోతా ఉంది ప్రజాస్వామ్యం? ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైషమ్యాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందాం. 5 సంవత్సరాలు బీసీలకి కేటాయింపులు లేకుండా చేస్తే ఈరోజు సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాలకు ఇచ్చి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా 10 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే రక్షణ చట్టం కూడా తీసుకొచ్చి ఆల్రెడీ దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి, చట్టబద్ధత విధంగా తీసుకొచ్చడానికి ఈరోజు అన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతూ ఉంది. అలా ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్ళని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి కుల వృత్తులు, చేతి వృత్తుల్ని ఏ రకంగా వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ చూసాం, నిన్ననే చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఎవరైతే మగ్గాలు ఉన్నాయో సోదరులందరికీ కూడా 25,000 రూపాయలు ఇవ్వడం. అలాగే 50 సంవత్సరాలకి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. మత్స్యకారులకి 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తున్నాం. చేనేత కార్మికులకి మగ్గాలుంటే, మరమగ్గాలుంటే 500 యూనిట్లు, చేతి మగ్గాలుంటే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అలాగే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షను, అలాగే బ్యాన్ పీరియడ్లో 20,000 రూపాయల చొప్పున
వేట నిషేధ సమయానికి వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. అలాగే గీత కార్మికులకి ఈరోజు బారుల్లో కానీ వైన్ షాప్స్లో కానీ 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాం. అది కూడా 50% లైసెన్స్ ఫీజుకే ఈరోజు వాళ్ళని బలోపేతంగా చేయడానికి కుటుంబ ప్రభుత్వంలో కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే వడ్డేర సోదరులకి దగ్గర 30% మైనింగ్లో క్వారీలు వాళ్ళకి అప్పచెప్పడానికి రోడ్ మెటల్స్ కానీ బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి కానీ ఈరోజు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటా ఉన్నాం. హాస్టల్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అక్కడక్కడ వాళ్ళకి వాటర్ ప్లాంట్స్ కానీ వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఇవాళ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ పిల్లలు కూడా చదువుకుని చాలా ముందుకు వస్తూ ఉన్నారు. మీ 5 ఏళ్ల పాలనలో అనగదొక్కితే ఈరోజు మళ్ళీ ఆ బలహీన వర్గాలకి ఒక అండా దండగా ఈ ప్రభుత్వం ఉంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈరోజు కుట్రల పనే కార్యక్రమాలకి గర్జన పేరుతో కుట్రలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, ఈరోజు మీకు అర్హత లేదు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని డెఫినెట్గా బలహీన వర్గాలందరికీ కూడా చేరే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. దుర్మార్గం ఆలోచనలతో మీరు చేసే బలహీన వర్గాల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలకి మీకు అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధి చూసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను.